హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే వీడియోస్ లేట్ అవుతున్నందుకు ప్లీజ్ క్షమించండి. ఇప్పుడు మనం మై డియర్ విలన్ స్టోరీని వింటున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు అందరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక స్టోరీ. ఆరవ్ కోపంగా కిచెన్ లోకి వెళ్లి చిల్లు వాటర్ బాటిల్ తీసుకొచ్చి పడుకున్న సామ్రాట్ మీద ఒక్కసారిగా కుమ్మరించేశాడు. బాటిల్లో ఐస్ వాటర్ తో పాటు ఇంకా కొద్దిగా ఐస్ కూడా ఉండడంతో చల్లని నీళ్లకు టక్కున లేచి నిలబడ్డాడు సామ్రాట్. ఎదురుగా ఆరవ్. ఆ ఇంట్లో ప్రతి అణువుతో తమకున్న తీపి గుర్తుల్ని తలుచుకుంటూ లోపలికి వచ్చిన మైరా వచ్చి సరిగ్గా మెయిన్ డోర్ లోకి రావడం, ఆరవ్ ఆవేశంగా బాటిల్ తీసుకువస్తుండడం చూసి మొదట దాహంగా ఉందేమో, అందుకే వాటర్ తాగడానికి తెచ్చుకుంటున్నాడేమో అనుకునే లోపే మొత్తంగా ఒకేసారి సామ్రాట్ మీద కుమ్మరిస్తుండడం చూసిన మైరా అయ్యయ్యో ఆరవ్ గారు అని అరుస్తూ వచ్చే లోపే మొత్తం బాటిల్ నీళ్లు సామ్రాట్ ను అభిషేకించడం. అది చూసి మైరా తెరుచుకున్న బావురు కప్ప నోటికి రెండు చేతులు అడ్డు పెట్టి కళ్ళు బయటికి పొడుచుకు వచ్చాయేమో అన్నంత ఎక్స్ప్రెషన్స్ లో ఉండగానే సామ్రాట్ కళ్ళు తెరవడం, అతని ఎదురుగా మైరా షాక్ లో బిగుసుకుపోవడం ఏకకాలంలో జరిగిపోయాయి. మైరా షాక్, సామ్రాట్ కోపంతో ఒకరినొకరు చూసుకుంటుంటే ఆరవ్ మాత్రం సర్కాస్టింగ్ లుక్ తో వాళ్ళకి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు, కాలు మీద కాలేసుకొని తాపీగా నవ్వుతూ. నిమిషం పూర్తవుతున్న ఇద్దరి లుక్స్ లో పొజిషన్ లో ఏ మాత్రం తేడా లేకపోయేసరికి తన కాళ్ళకి అందేంత దూరంలో ఉన్న మైరాను కాళ్ళ మధ్యలోకి తెచ్చుకొని లాక్ చేసి మీదికి లాక్కున్నాడు ఆరవ్. షాక్ లోనే ఉన్న మైరా ఆ చర్యకి అమాంతం వెళ్లి ఆరవ్ ఒడిలో పడిపోతే అప్పుడే తేరుకున్న సామ్రాట్ ఏంటి మాకి ఫ్రీ షో అన్నాడు కోపంగా పళ్ళు నూరుతూ. అయితే చూడకబే, కళ్ళు మూసుకో, నిన్నెవడు చూడమన్నాడు అని చెప్తూ మైరాను చంపేసేలా చూస్తూ, ఎందుకే పుష్కరాల్లో తప్పిపోయిన కొడుకు మళ్ళీ పుష్కరాలకి దొరికినట్టు వాడిని అలా చూస్తున్నావు అని కోపంగా అడిగాడు ఆరవ్. అసలు లింక్ లేకుండా మాట్లాడుతున్న మొగుణ్ణి ఏమనాలో అర్థం కాని మైరా బిక్క మొహం వేసి పిచ్చి చూపులు చూస్తూ ఉంటే, నా మీద నీళ్ళెందుకు పోసావు అని కచ్చగా అడిగాడు సామ్రాట్. అయ్యో సామ్రాట్, అది నేను కాదు అని మైరా చెప్తూ ఉండగానే, ఆపండి మేడం, నేను అడిగేది కూడా మిమ్మల్ని కాదు, మీకు అంత సీన్ లేదని నాకెప్పుడో అర్థమైందిలేండి అన్నాడు చిరాగ్గా సామ్రాట్. నేను అడిగేది మీ ఆయన్ని, మీ యారగెంట్ హస్బెండ్ని అని విసుగ్గా చెప్తున్నాడు సామ్రాట్. అంతే. టక్కున మైరాను సోఫాలో కుదేసి నెక్స్ట్ సెకండ్ సామ్రాట్ గొంతు పట్టుకుని షార్ప్ గా చూస్తూ, ఏంట్రా నా ముందే నా వైఫ్ ని విసుక్కుంటున్నావు? దాన్ని విసుక్కున్నా, తిట్టినా, ముద్దు పెట్టినా ఏదైనా నేనే చెయ్యాలి, కాదని ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తే అని వేలు చూపిస్తూ నాలుక మడత పెట్టి మాస్ స్టైల్లో వార్నింగ్ ఇచ్చాడు ఆరవ్. ఆరవ్ చేతులని విసిరి కొడుతూ, ఏజ్ బార్ అయినా గాని ఈ వార్నింగ్లకైతే ఏం తక్కువ లేదు. ఆవిడతో గనక నాకు బ్లడ్ రిలేషన్ ఉండుంటేనా నీకు పట్టపగలే చుక్కలు చూపించేవాణ్ణి అని మనసులోనే అనుకుంటూ, ఎందుకు నా మీద నీళ్లు పోసావు అని మరోసారి కోపంగా అడిగాడు సామ్రాట్. నువ్వు నన్నేం పీకలేవు బే అన్నట్టుగా సామ్రాట్కి ఓ లుక్ ఇచ్చి, పొద్దున్నే లేచి వర్కౌట్ చేయకుండా పదైనా ఇంకా పందిలా పడుకున్నావు, ఇలా బాడీ ఫిట్నెస్ మెయింటైన్ చేయకుండా షూటింగ్ డిలే చేసి నా మనీ వేస్ట్ చేయాలనా, లేక డేట్స్ ఎక్కువ అయ్యాయి అని రెమ్యునేషన్ పెంచాలనా అని అడిగాడు ఆరవ్. నాకేం అంత సరదా లేదు మీ దగ్గర ఉండడానికి, అనవసరంగా ఒప్పుకున్నా అని ఇప్పటికే బాధపడుతున్నా, ఎంత త్వరగా ఈ డీల్ ఫినిష్ అయితే అంత త్వరగా వెళ్ళిపోవచ్చు అని ఎదురు చూస్తున్నా అని అంతే కేర్లెస్ గా ఆన్సర్ చేశాడు సామ్రాట్. పర్లేదురా, బానే భయపడుతున్నావు నేనంటే, ఈ మాత్రం భయాన్ని కంటిన్యూ చెయ్యి అని బుగ్గ తట్టి, ఇంతకీ నీ ట్రైనర్ ఏడి, నువ్వు ఇలా మొద్దులా పడుకుంటే వాడేం పీకుతున్నాడు అన్నాడు ఆరు. ఏమో ఎవడికి తెలుసు, రెక్లెస్ గా చెప్పి ఇంతకీ మీరెందుకు వచ్చినట్టు అని వెటకారంగా అడిగాడు సామ్రాట్. సామ్రాట్ ను వదిలి మైరా పక్కన కూర్చుంటూ, డస్కీ పోయేదో స్వీట్ చేస్తా అన్నావుగా, పోయి చేస్తే మన ఇంటికి వెళ్దాం అన్నాడు ఆరవ్. సామ్రాట్ కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఉంటే,
అదే సామ్రాట్, నువ్వు కొత్తగా ఇంట్లోకి వచ్చావు కదా, కొత్త ప్రొఫెషన్ కోసం, అందుకే పాలు పొంగించి పాయసం చేసి దేవుడు అన్నమాట మైరా పూర్తి చేయకముందే బొంద పెడతా దేవుడు అన్నావంటే పాలన్నావు పొంగించుకో, పాయసం అన్నావు చేసుకో, అంతేకాని దేవుడు అన్నావు అనుకో 2 చేతులు విరగొట్టి గుమ్మానికి 2 వైపులా దిష్టి గుమ్మడికాయల 2 చేతులు వేలాడేస్తా అని కూల్గా వార్నింగ్ ఇచ్చాడు ఆరవ్. ఆరవ్ వార్నింగ్ కి మైరా భయంతో కిచెన్ లోకి పరిగెడితే సామ్రాట్ కళ్ళు చిన్నవి చేసి ఆరవ్ను చూస్తూ మైరా వెనకే వెళ్ళి, ఏంటి మేడం అలా వచ్చేశారు, ఏమైంది అని అడిగాడు. అది సామ్రాట్, మా ఆయనకి దేవుడంటే నమ్మకం లేదు, పైగా నేను దేవునికి పూజ చేసే ఆయన కంటే ఎక్కువ ఎక్కడ దేవుణ్ణి తలుచుకుంటాను అని నన్ను దేవుడి పూజకు పర్మిషన్ ఇవ్వలేదు, అమాయకంగా ఆన్సర్ చేసింది డస్కీ. ఓహో, అదా విషయం అని ఆలోచిస్తూ ఇప్పుడు చెప్తా అనుకుంటూ కిచెన్ లోంచి బయటకు వస్తూ కావాలని ఆరవ్కి వినిపించేలా, మేడం నేను ఫ్రెష్ అయి వచ్చేస్తా, ఈలోగా మీరు పాయసం చేసి చక్కగా పూజ చేయండి అని చివరి మాట ఆగిపోయింది బాబుకి. ఎందుకంటే అప్పుడే సామ్రాట్ కోసం మాట్లాడిన ట్రైనర్ లోపలికి వచ్చి ఆరవ్ ముందు నిలబడి గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేశాడు. ఆరవ్ కోపంగా లేచి అతని చెంప పేలిపోయే రేంజ్లో ఒక్క షాట్ ఇవ్వడం, తుపుక్కున ఆ ట్రైనర్ ఫ్లోర్కి లిప్ లాక్ ఇవ్వడం జరిగిపోయాయి. అది చూసిన సామ్రాట్ గొంతులోని మాట గొంతులోనే ఆగిపోయింది, లైక్ కిచ్ కిచ్ అన్నట్టుగా తట్టుకుని. కింద పడ్డ ట్రైనర్ను షర్ట్ పట్టి లేపుతూ, యారా నేను నీకు ఏం చెప్పాను అడిగాడు ఆరవ్. అది సార్ సామ్రాట్ కి మళ్ళీ ఫట్. అబ్బా, ఈ ఫట్ అనే శబ్దం రాసి మీరు చదివి ఎన్ని రోజులైందో కదా. సారీ సార్ సామ్రాట్ సార్. చెప్పు అన్నాడు ఆరవ్. నేను ఆల్రెడీ ఓసారి వచ్చి సామ్రాట్ సార్ను లేపాను సార్, కానీ సార్ అని చెప్తుండగానే కానీ వాళ్ళు లేవలేదు, నువ్వు ఒకసారికి ఇక వదిలేసి వెళ్ళిపోయి రోడ్డు మీద పోయే ఆంటీలతో పులిహోర కలుపుతున్నావు అంతేనా అని అడిగాడు ఆరవ్. అదన్నమాట మ్యాటర్. ఆరవ్ వాళ్ళు వచ్చేప్పుడు కారులో నుండి ఆ ట్రైనర్ స్టైల్ గా స్మోక్ చేస్తూ ఆంటీలతో పులిహోర కలుపుతూ పాపలకు పోపు కలియబెట్టడం చూశాడు ఆరవ్. అందుకే ఇప్పుడు ఈ ఫట్ అన్న డిటిఎస్ ఎఫెక్ట్ అన్నమాట. సారీ సార్ అని చెంప మీద చెయ్యి పెట్టుకుని తల వంచుకుని చెప్పాడు ట్రైనర్. మళ్ళీ ఫట్. నిన్ను సారీలు చెప్పడానికి కాదురా, నేను నెలకు 1,00,000 పెట్టి హైర్ చేసుకుంది అన్నాడు ఆరవ్. వెనక ఉన్న సామ్రాట్ నెలకి 1,00,000 అని కళ్ళు తేలేశాడు. సిటీలో అంతమంది అఫీషియల్ ట్రైనర్స్ ఉండగా నిన్నే అంత పెట్టి ఎందుకు హైర్ చేసుకున్నానో తెలుసా అడిగాడు ఆరవ్. సమాధానం లేదు ట్రైనర్ దగ్గర నుండి. వర్క్ మీద నీకున్న డెడికేషన్ మీద నాకున్న నమ్మకం అలాంటిది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నెల రోజుల్లో వాడు నాకు కావాల్సినట్టుగా తయారు కావాలి. ఇంకోసారి వాడి విషయంలో నెగ్లిజెన్స్ నేను అస్సలు బేర్ చేయను. వెళ్ళి వాడితో వర్కౌట్స్, వాడి డిసిప్లిన్, వాడి డైట్ కంప్లీట్ గా మారిపోవాలి. అందుకు పర్ఫెక్ట్ టైం టేబుల్ ప్రిపేర్ చేయపో అని గట్టిగా గర్జించాడు ఆరవ్. దెబ్బకు అతను బయటకు పోగా సోఫాలో కూర్చుంటూ, ఏ డస్కీ అయిందా నీ పాయసం అని అరిచాడు మళ్ళీ ఎప్పట్లా. ఆ అరుపుకు తేరుకున్న సామ్రాట్, ఏంటి ఈయన నా మీద ఇంత స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు? నిజంగానే క్యారెక్టర్ కోసమేనా? ఆఫ్టర్ ఆల్ మూవీలో క్యారెక్టర్ కోసం ఒక హీరో ఇంత చేస్తాడా? పైగా ఇతనేం ప్రొడ్యూసర్ కూడా కాదేమో కదా అనుకుంటూ అటో ఇటో ఈ రోజు తేల్చుకోవాలని అనుకుని వెంటనే ఆరవ్ ముందుకు వచ్చి, నాకు డౌట్ అన్నాడు సామ్రాట్. అడుక్కో అన్నాడు ఆరవ్ యాటిట్యూడ్ గా. అడుక్కోవాలా చూశాడు సామ్రాట్. నువ్వు కరెక్టే విన్నావురా, మ్యాటర్లోకి రా అన్నాడు ఆరవ్. అని ఇన్నర్ లోనే ఫ్రస్ట్రేట్ అవుతూ, నన్ను మూవీలో కేవలం క్యారెక్టర్ కోసం మాత్రమే సెలెక్ట్ చేశాను అని చెప్పారు. అలాంటప్పుడు ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోసం ఇంత పెద్ద ఇల్లు, ఇలా ట్రైనర్, ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? పైగా మీరు ఈ మూవీకి ప్రొడ్యూసర్ కూడా కాదనుకుంటా. ఇవన్నీ ప్రొడ్యూసర్ కదా చూసుకోవాలి. కేవలం మీరు హీరోకి ఇవన్నీ అవసరం ఉండదేమో అని వరుసపెట్టి అడిగేశాడు సామ్రాట్ సూటిగా. ఆఫీస్లో ఉన్న అర్ణవ్ ఎదురుగా సిస్టంలో మైనా క్యాబిన్ సీసీ ఫుటేజ్ ఓపెన్ చేసి వర్క్ లో నిమగ్నమై ఉన్న మైనాని చూస్తూ ఉన్నాడు అర్ణవ్. ఆరవ్ చెప్పినప్పుడు తప్పక సరే అన్నాడు, కానీ మైనాను వదిలే ఉద్దేశం అతనికి ఏమాత్రం లేదు. ఎలా తన ప్రేమలోని నిజాయితీని నిరూపించుకోవాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు అర్ణవ్. ఆరవ్ చెప్పాడని కాదు గాని తనకు కూడా అర్థమవుతుంది మైనాకి సామ్రాట్ మీద ఉన్న ఇంట్రెస్ట్.
కానీ దాన్ని అతను అంత ఈజీగా తీసుకోలేకపోతున్నాడు. దాదాపు 8 నెలల నుండి ఆమెని దూరం నుండే చూస్తూ బ్రతికేస్తున్నాడు ఆర్నవ్. చాలాసేపు ఆలోచనలో ఉన్న అతనికి తను చేసిన తప్పేంటో అర్థమయ్యింది. తను ముందుగా ఆమె పట్ల అతని ఫీలింగ్స్ చెప్పకపోవడం, అట్లీస్ట్ ఆమెతో చెప్పాలని కూడా ప్రయత్నం చేయకపోవడం వల్ల తను సామ్రాట్కి అట్రాక్ట్ అయ్యింది అనుకొని తన ప్రేమ లోతెంతో ఆమెకు చూపించాలి అనుకున్నాడు ఆర్నవ్. ఇన్ని రోజులు ఇండైరెక్ట్ గా చూపించిన, మాటల్లో చూపించిన ప్రేమ ఇకపై చేతల్లో చూపించాలి అనుకున్నాడు. ఎస్, ఇదే కరెక్ట్. నేను లేట్ చేయడం వల్లే మధ్యలో ఆ సామ్రాట్ గాడు ఎంటర్ అయ్యాడు. ఇక వెంటనే నా ప్రేమ విషయం మైనాకి చెప్పాలి అనుకొని ఇంటర్కమ్ నుండి మైనాకి కాల్ చేసి తనను క్యాబిన్ కి రమ్మని పిలిచాడు ఆర్నవ్. 5 నిమిషాల తర్వాత ఆర్నవ్ క్యాబిన్ లో, సార్ పిలిచారు అంటూ ఆర్నవ్ ముందుకు ఉన్న సీట్ లో కూర్చొని అడిగింది మైనా. మైనా, నేను నీతో ఓ ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేయాలి, అందుకే పిలిచాను అని చెప్పాడు ఆర్నవ్. చెప్పండి సార్ అంది మైనా. ఇక్కడ కాదు, బయటకు వెళ్దాం అన్నాడు ఆర్నవ్. కానీ సార్, ఇప్పుడా ఆ యాడ్ వర్క్స్ పెండింగ్ లో ఉన్నాయి కదా అంది మైనా. ఏం పర్లేదు మైనా, తిరిగి వచ్చాక అయినా ఆ వర్క్స్ చూడొచ్చు అని ఆమె సమాధానం కోసం చూడకుండా చైర్లోంచి లేచాడు బయటికి వెళ్ళడానికి ఆర్నవ్. మైనా ఆలోచిస్తూ ఉండగానే ఆమె పక్కకు వచ్చి మైనా ముందు చెయ్యి చాచాడు ఆర్నవ్. మైనాకి అసలు ఏం అర్థం కాలేదు ఆర్నవ్ బిహేవియర్. ఎప్పుడూ లేనిదే ఆ రోజు సడన్ గా మైనా మీద హక్కున్నట్టు ప్రవర్తిస్తుండేసరికి ఆలోచనల్లోనే అతని చేతిలో చేతిని వేసింది మైనా. ఇక గంట జర్నీ తర్వాత ఫేమస్ రెస్టారెంట్ లో స్పెషల్ గా బుక్ చేసిన క్యాబిన్ లో ఒకరి ఎదురుగా ఒకరు కూర్చొని ఉన్నారు ఆర్నవ్, మైనా. ఆర్నవ్ బిహేవియర్ ఎక్కడో తనకు డౌట్ పుట్టిస్తుంటే టెన్షన్ గానే చేతులు నలుపుకుంటూ కూర్చుంది. బేరర్ వచ్చి ఇద్దరి కోసం ఆర్డర్ చేసిన మిల్క్ షేక్ ను టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతుంటే మళ్ళీ డిస్టర్బ్ చేయొద్దని, తను పిలిచే వరకు రావద్దని పంపించేశాడు ఆర్నవ్. ఏసీ క్యాబిన్ లో కూడా అరచేతుల్లో కుడుతున్న చెమటలకు అప్పటికే 4th టిష్యూని నలిపి పారేసింది మైనా. తన టెన్షన్ చూస్తూ, ప్లీజ్ మైనా, బీ కూల్ అని మిల్క్ షేక్ గ్లాస్ ని ఆమె ముందుకు జరిపి హ్యావ్ ఇట్ అన్నాడు ఆర్నవ్. అని మొహమాటంగా సిప్ చేస్తూ, ఏంటి సార్, ఏదో మాట్లాడాలి అన్నారు అడిగింది మైనా మెల్లిగా. చెప్తాను అన్నాడు ఆర్నవ్. ఇక సామ్రాట్ డైరెక్ట్ గా అడిగేశాడు కదా ఆరవ్ని, నువ్వు హీరోవే కానీ ఈ మూవీకి ప్రొడ్యూసర్ కాదు కదా అని. దానికి ఆరవ్ సమాధానం, నేను ప్రొడ్యూసర్ని కాదని నీకెవడు చెప్పాడు బే అని రివర్స్ అయ్యాడు ఆరవ్. అదేంటి, నువ్వు హీరో కదా, ప్రొడ్యూసర్ ఎప్పుడయ్యావు అని వింతగా అడిగాడు సామ్రాట్. హీరో ప్రొడ్యూస్ చేయకూడదని ఎవడు చెప్పాడు బే? ఈ మూవీతోనే నేను ఈ ఫీల్డ్ లోకి దిగుతున్నాను. ప్రొడక్షన్ హౌస్ కూడా నాదే, మైరా రవిందా ప్రొడక్షన్స్ అని ఇంకో షాక్ ఇచ్చాడు ఆరవ్. తాను అడిగిన ప్రతి ప్రశ్నకి ఆ రోజు చెప్తున్న ఆన్సర్ పక్కాగా ఉండడంతో సామ్రాట్ ఇంకేం అడగలేకున్నాడు. బట్ మనసులో మాత్రం ఇంకా డౌట్ అయితే ఉంది. ప్రొడ్యూసర్ తానే అయినంత మాత్రాన ఓ క్యారెక్టర్ కోసం ఇంత కేర్ ఎందుకు అని ఆలోచిస్తూనే ఉన్నాడు సామ్రాట్. సామ్రాట్ మనసు చదివినట్టే తన ఇన్నర్ డౌట్స్ ని ముందుగానే గెస్ట్ చేస్తూ, ఒక్క క్యారెక్టర్ కోసం నేనే ఇంత మనీ ఎందుకు ఖర్చు పెడుతున్నా అని నువ్వు అనుకోవచ్చు అని ఆరవ్ అనగానే సామ్రాట్ షాక్ అయినట్టుగా చూస్తూ ఉండిపోయాడు ఆరవ్ వైపు. తన మనసులో ఆలోచించేది అతనికి ఎలా అర్థమయ్యిందో తెలియలేదు సామ్రాట్ కి. అయోమయంగా చూశాడు. బట్ ఆల్రెడీ చెప్పానుగా, నా భార్య కూతురు మీద పెట్టిన, నా ఓన్ పేరు మీద పెట్టిన, నా ఓన్ బ్యానర్ లో తీస్తున్న ఫస్ట్ మూవీ ఇది. అందుకే షూటింగ్ ఏ మాత్రం డిలే అవడానికి వీల్లేదు. దానికోసమే ఎక్కడ రాజీ పడకుండా క్యారెక్టర్స్ కి యాప్టెడ్ యాక్టర్స్ ని ఫ్రెషర్స్ అయినా సరే ట్రైనింగ్ ఇచ్చి మరీ సెలెక్ట్ చేసుకుంటున్నాను అని చెప్పాడు ఆరవ్. ఇక క్వశ్చన్ అడిగే ఛాన్స్ లేకుండా పోయింది సామ్రాట్ కి. ఇక నీ డౌట్స్ క్లియర్ అయితే వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఇందాక మా వెనక నుంచి చూసావుగా, తనే నీకు ట్రైనర్. ఈ రోజు నుండి నీ డైట్, ఫిట్నెస్, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లేవాలి అన్ని అతను చూసుకుంటాడు. నేను మధ్యలో వచ్చి నీకు డైలాగ్ డెలివరీ ట్రైనింగ్ ఇస్తాను అన్నాడు ఆరవ్. ఆరవ్ చెప్పింది వినే పరిస్థితిలో లేడు సామ్రాట్. ఆలోచనల్లోనే స్టెయిర్ కేస్ వరకు వెళ్ళిపోయాడు. ఆల్రెడీ మార్నింగ్ తను ఎక్కడుండాలో మేట్ చెప్పి అతని లగేజ్ అందులో అరేంజ్ చేసి ఉండడంతో నేరుగా తన రూమ్ కి వెళ్ళిపోయాడు సామ్రాట్. తన టెన్షన్ చూస్తూ, ప్లీజ్ మైనా, బీ కూల్ అని మిల్క్ షేక్ గ్లాస్ ను ఆమె ముందుకు జరిపి హ్యావ్ ఇట్ అన్నాడు ఆర్నవ్. ఆర్నవ్ ఇప్పుడు తనకు ప్రపోజ్ చేయబోతున్నాడు మైనాతో.
అని మొహమాటంగా సిప్ చేస్తూ ఏంటి సార్ ఏదో మాట్లాడాలి అన్నారు అడిగింది మైనా. చెప్తాను అంటూ టేబుల్ మీద ఉన్న వాటర్ గ్లాస్ ఒకేసారి ఖాళీ చేసేసి గాఢంగా ఓసారి శ్వాస పీల్చుకొని వదిలిన ఆర్నవ్, మైనా నీతో చాలా రోజులుగా ఓ విషయం చెప్పాలి అనుకుంటున్నాను. బట్ ఇన్ని రోజులు నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావో అన్న టెన్షన్తో చెప్పలేకపోయాను. కానీ ఇప్పుడు గనక చెప్పకపోతే ఇక ఎప్పటికీ చెప్పలేనేమో అని భయంతో చెప్పక తప్పట్లేదు అని చెప్తుండగా ఆర్నవ్ మాటలతోనే మైనాకి కొద్ది కొద్దిగా మ్యాటర్ అర్థమైపోతుంటే ఆర్నవ్ బాధపడకుండా ఎలా మాట్లాడాలా అని మనసులోనే రిహార్సల్స్ మొదలు పెట్టేసింది మైనా. యాక్చువల్లీ నేను డైరెక్ట్గా ఇంట్లో వాళ్ళతోనే మాట్లాడాలి అనుకున్నాను. బట్ ఇప్పుడు ఇంట్లో వాళ్ళకన్నా ముందు నీ ఇష్టం ఏంటో తెలుసుకోవాలి అంటూ నాకు ఈ డొంక తిరుగుడు గాని పోయట్రీలు గాని చెప్పడం రాదు మైనా. స్ట్రైట్ ఫార్వర్డ్గా నా మనసులో ఏముందో నీకు చెప్పేస్తున్నాను. నువ్వు ఎప్పుడైతే నా కంపెనీలోకి ఇంటర్వ్యూకి వచ్చావో ఆ రోజే నాకు నువ్వంటే చాలా ఇష్టం కలిగింది. అంటారు కదా అందరూ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ది బెస్ట్ ఇంప్రెషన్ అని. అలా నిన్ను ఇంటర్వ్యూ కూడా చేయకముందే రిసెప్షన్లో ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్న నిన్ను మొదటిసారిగా నా సిస్టమ్ స్క్రీన్ మీద చూసినప్పుడే నాకు నీ మీద ఇష్టం మొదలైంది. ఆ తర్వాత నువ్వు ఇంటర్వ్యూ కోసం నా ఎదురుగా కూర్చున్నప్పుడు మొదటిసారి నేరుగా నిన్ను చూడగానే పూర్తిగా పడిపోయాను నీకు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నువ్వు వెళ్ళే ప్రతి చోట నీడలా నీ వెన్నంటే ఉంటూ నువ్వు పీల్చే గాలులని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ నీ నవ్వుల్లో నా సంతోషాన్ని వెతుక్కుంటూ నాలో నిన్ను అణువణువున కలిపేసుకున్నాను నా ఊహల్లో. ఎంతలా అంటే నీ ఊపిరి నన్ను చేరని ఆ రోజు నా ఊపిరి ఆగిపోతుందేమో అనేంత ఇష్టంగా నిన్ను నాలో దాచేసుకున్నాను. ఎంతలా అంటే ఒక్కరోజు నా కంటిపాప నిన్ను చూడకపోతే ఈ గుండె ఆగిపోతుందేమో అనేంత గాఢంగా నిన్ను నా గుండెల్లో నిలుపుకున్నాను. నిజానికి ఈ విషయం ముందుగా మా మామ్కి చెప్పి మీ ఇంట్లో కూడా మాట్లాడి నీకు సర్ప్రైజ్గా ఇద్దాం అనుకున్నాను. బట్ చెప్పాగా ఇంట్లో వాళ్ళకన్నా ముందు నీ ఒపీనియన్ నాకు ముఖ్యమని. ఒకవేళ నీకు ఇష్టం లేకుండా ఇదంతా చేసి ఆ తర్వాత నువ్వు బాధపడితే నా గుండె తట్టుకోలేదు. అందుకే నీ ముందు నా ప్రేమని బయట పెట్టాను. ఆల్రెడీ తాను అక్కడికి వచ్చేప్పుడే దారి మధ్యలో ఆపి ఆమె కోసం తీసుకున్న రెడ్ రోజ్ బొకేలోంచి ఓ రోజ్ తీసి మైనా ముందు పెట్టి ఐ లవ్ యూ మైనా, ఐ లవ్ యూ సో మచ్, ఐ వాంట్ టు బీ విత్ యూ ఫర్ ఎవర్ అంటూ చెప్పాడు ఆర్నవ్. ఎప్పటి నుంచో నీకు చెప్పాలి అనుకుంటున్న అక్షరాలు ఇవి. ఈ క్షణం నా గొంతు దాటిన పదాలు. నీ మనసుని తాకాలని ఆరాటపడుతున్న నా ప్రేమ అని తను కూర్చున్న చైర్లోంచి లేచి మైనా పక్కకి వెళ్లి ప్యాకెట్లోంచి రింగ్ బాక్స్ తీసి అందులోంచి తీసిన డైమండ్ రింగ్ ను 2 వేళ్ల మధ్య పట్టుకొని మైనా ముందు నీల్ డౌన్ పొజిషన్ లో కూర్చున్న ఆర్నవ్, విల్ యూ మ్యారీ మీ మైనా అని అడిగాడు చాలా ప్రేమగా. అనుకోకుండా అదే రెస్టారెంట్ లోకి వచ్చి కార్ పార్కింగ్ లో ఆర్నవ్ ని చూసి తన వెనకే వచ్చి ఆర్నవ్ మైనాకు ప్రపోజ్ చేస్తున్న ప్రపోజల్ ని వింద సరయు పరిస్థితి ఏమై ఉంటుంది.